పీజీ చేసిన తర్వాత బీఎడ్ చేస్తే స్కాలర్షిప్ అండ్ రీయింబర్స్మెంట్ వస్తుందా అనే దానికి నేను స్టార్టింగ్లోనే ఆన్సర్ అయితే ఇస్తున్నాను. సో ఎవరైతే ఆల్రెడీ పీజీ కోర్స్ కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ బీఎడ్ కోర్స్ని చేయబోతూ ఉంటున్నారో మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. అది ఏంటి అంటే ఫస్ట్ పీజీ చేసిన తర్వాత బీఎడ్ చేస్తే బీఎడ్లో రీయింబర్స్మెంట్ అయితే రాదు. ఒకవేళ మీరు పీజీలో స్కాలర్షిప్కి అప్లై చేయకుండా మీరు పీజీలో స్కాలర్షిప్ అండ్ రీయింబర్స్మెంట్ తీసుకోని స్టూడెంట్స్ అయితే మట్టుకు మాత్రమే మీకు బీఎడ్లో రీయింబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్ వస్తుంది. వన్స్ మీరు పీజీలో ఆల్రెడీ స్కాలర్షిప్కి అప్లై చేసిన స్టూడెంట్స్ అయితే మీకు బీఎడ్ చేసేటప్పుడు ఎలాంటి స్కాలర్షిప్ కానీ రీయింబర్స్మెంట్ కానీ రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఎవరైతే పీజీ కోర్స్ కంప్లీట్ అయిపోయి బీఎడ్ కోర్స్ చేయబోతూ ఉంటున్నారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగానైతే ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే కొన్ని కాలేజెస్లో బీఎడ్ కోర్సుకు సంబంధించి ఫీజు ఎక్కువగా ఉంటుంది అండ్ కొన్ని కాలేజెస్లో బీఎడ్ కోర్సుకు సంబంధించిన ఫీజు తక్కువగా ఉంటుంది. గైస్ ఈ వీడియోలో వచ్చేసి స్టేట్లో ఉన్నటువంటి అన్ని బీఎడ్ కాలేజెస్ లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది అండ్ ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ నన్ను ఎంకరేజ్మెంట్ చేయడం కొరకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. అయితే గైస్ మన స్టేట్లో మొత్తం 6 యూనివర్సిటీస్ ఉండగా 6 యూనివర్సిటీస్ బీఎడ్ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. టోటల్గా స్టేట్లో 6 యూనివర్సిటీస్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. ఈ 6 యూనివర్సిటీస్ అండ్ ఆ యూనివర్సిటీకి అటాచ్డ్గా ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్, అదేవిధంగా యూనివర్సిటీకి అటాచ్డ్గా ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ అయినటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ని కలుపుకొని టోటల్గా స్టేట్లో 203 బీఎడ్ కాలేజెస్లో బీఎడ్ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది అనే డీటెయిల్స్ని మనం చూద్దాము. దట్ మీకు ఒకవేళ మీరు రీయింబర్స్మెంట్కి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ మీరు ఆ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టయితే మీకు ఫీ కట్టే వెసులుబాటు అయితే ఉంటుంది. ఫీజుని మీరు తక్కువగా కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే విషయాల్ని మీకు వచ్చినటువంటి ర్యాంక్తో కంపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ మసబ్ ట్యాంక్ హైదరాబాద్లో ఉంది. టోటల్గా ఈ కాలేజ్లో సీట్స్ వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. ఈ యొక్క మసబ్ ట్యాంక్లో ఉన్న కాలేజ్ అనేది కో ఎడ్యుకేషన్. టోటల్గా ఈ కాలేజ్లో జాయిన్ అయిన వారికి 3140 రూపీస్ కడితే సరిపోతుంది పర్ ఇయర్కి. గైస్ ఒకవేళ మీరు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అంటే మీరు డిగ్రీ అయిపోగానే డైరెక్ట్గా బీఎడ్ కోర్సెస్ చేసే వాళ్ళైతే మీరు ఎలాంటి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో బీఎడ్ కోర్స్ని చదవాలి అనుకుంటే 100 సీట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే డిగ్రీ అయిపోగానే బీఎడ్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో మీకు 2 years హాస్టల్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు పీజీ తర్వాత బీఎడ్ చేసే స్టూడెంట్స్ అయితే ఒకవేళ మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మీకు సీట్ వచ్చి చదివితే మటుకు 8500 రూపీస్ పర్ ఇయర్కి మీరు పే చేయాల్సి ఉంటుంది. గైస్ వీటితో పాటు ప్రతి యూనివర్సిటీస్ కొన్ని ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి. ఎయిడెడ్ కాలేజెస్లో కూడా ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఆంధ్ర మహిళా సభ కాలేజ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఆంధ్ర మహిళా కాలేజ్ అనేది ఉమెన్స్ కాలేజ్. సీట్స్ ఓన్లీ ఉమెన్స్కి ఉంటాయి. టోటల్గా 100 సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్లో జాయిన్ అయిన వారికి పర్ అకాడమిక్ ఇయర్కు జస్ట్ 6800 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. గైస్ ఇక్కడ మీరు రైట్ సైడ్లో కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ డీటెయిల్స్ని అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు నెక్స్ట్ కనిపిస్తున్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా అన్ఎయిడెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్ కిందకి వస్తాయి. టోటల్గా ఉస్మానియా యూనివర్సిటీ కింద మనం కంపేర్ చేసినట్టయితే హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క ఉస్మానియా అనేది వ్యాపించి ఉంది. కాబట్టి ఎవరైనా వెబ్ ఆప్షన్స్ అయితే ఏ డిస్ట్రిక్ట్లోనైనా పెట్టుకోవచ్చు. పర్టికులర్గా మీ డిస్ట్రిక్ట్లోనే మీరు పెట్టుకోవాలి అనే ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ మీరు కంప్లీట్గా కాలేజెస్ లిస్ట్ అండ్ ఆ కాలేజ్లో ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ని అయితే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా గైస్ మీరు ఇక్కడ ఒక కంపేర్ చేయండి. నెక్స్ట్ 4th కాలేజ్ అన్వర్ ఉల్లుమ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ కాలేజ్లో చూసినట్టయితే మీరు బీఎడ్ కోర్స్లో జాయిన్ అయితే మీరు పర్ ఇయర్కి 39,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రీయింబర్స్మెంట్కి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో పర్ ఇయర్కి 39,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 39,000 అనేది చాలా బిగ్ అమౌంట్. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇలాంటి కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వేరే తక్కువ ఫీజు ఉన్నటువంటి కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది మంచిది. టోటల్గా ఈ కాలేజ్లో వచ్చేసి 150 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా దీని కింద ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్. అండ్ ఇక్కడ మీరు 8th నోటిఫికేషన్ అయితే చూడొచ్చు గైస్. 8th కాలేజ్ వచ్చేసి సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
ఈ కాలేజ్ వచ్చేసి మెదక్లో ఉంది. సో టోటల్గా కోర్స్ ఫీజ్ 20,000 ఉంది అండ్ 3,000 అడిషనల్గా ఫీ పే చేయాల్సి ఉంటుంది. అంటే పర్ అకాడమిక్ ఇయర్కి 23,000 ఫీజు అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా బీఎడ్ కాలేజెస్ అండర్ ది ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి బీఎడ్ కాలేజెస్. అండ్ గైస్ ఫీ స్ట్రక్చర్ మీరు చూసినట్టయితే ఫీ స్ట్రక్చర్ మాత్రం చాలా హైగా ఉంటుంది. అన్ని కాలేజెస్లో మోర్ దెన్ 20,000 ఉంటుంది ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాలేజెస్, ఎయిడెడ్ కాలేజెస్ అండ్ క్యాంపస్ కాలేజెస్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రైవేట్ కాలేజెస్ అండర్ ది ఉస్మానియా యూనివర్సిటీ. గైస్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని చూడొచ్చు. సో మెదక్లో ఉన్నటువంటి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొండాపూర్లో ఉన్నటువంటి కాలేజ్ని మీరు గమనించినట్టయితే కోర్స్ ఫీజ్ 13,500 రూపీస్ అండ్ అడిషనల్గా 3,000. సో టోటల్గా 16,500 రూపీస్ పర్ కాలేజ్. సో అదేవిధంగా గైస్ హైదరాబాద్లోనే ఇంకొక ఎయిడెడ్ కాలేజ్ అయితే ఉంది ఉస్మానియా యూనివర్సిటీ కింద. సో అదేంటి అంటే నీలం సంజీవరెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఒకవేళ మీరు నీలం సంజీవరెడ్డి ఆఫ్ కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే జస్ట్ మీరు 6,800 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి కాలేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచిది గైస్. ఏదో ఒక కాలేజ్ని పెట్టుకొని సో అడిషనల్గా అమౌంట్ కట్టే బదులు ఇలాంటి తక్కువ ఫీజు ఉన్న కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా మిగతా అఫిలియేటెడ్ కాలేజెస్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజ్ మీరు దేంట్లో చూసినా నియర్లీ 20,000 ప్లస్ ఫీజు అయితే ఉంది. సో ఈ లిస్ట్ అంతా కూడా మీరు చూడొచ్చు. సో ఈ లిస్ట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఈ యొక్క కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సో మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి గైస్. ఎందుకంటే బీఎడ్ కోసం అనవసరంగా చాలా అమౌంట్ పెట్టే బదులు సో దేంట్లో అయితే ఫీజు తక్కువగా ఉందో ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ గైస్ 67th కాలేజ్ మీరు చూసినట్టయితే శ్రీ చక్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. సో ఈ కాలేజ్లో వచ్చేసి గైస్ టోటల్గా 27,000 ఫీజ్ అండ్ 3,000 అడిషనల్గా ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ గైస్ ఇవి ఉస్మానియా యూనివర్సిటీ కింద తక్కువగా ఉన్నటువంటి ఫీ కాలేజెస్. టోటల్గా ఒక 3 to 4 కాలేజెస్. సో నేను ఏవైతే కాలేజెస్ నేమ్స్ చెప్పానో ఆ కాలేజ్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ కాలేజెస్కు నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మనం నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే సో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన వరంగల్లో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్లో గైస్ సో టోటల్గా 3,675 రూపీసే కోర్స్ ఫీజ్ అయితే ఉంది. సో ఇది గవర్నమెంట్ కాలేజెస్. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈ కాలేజ్కి అయితే ఇవ్వచ్చు. సో పర్ అకాడమిక్ ఇయర్కు మీరు నియర్లీ 3,700 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ గైస్ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్లో సెలెక్ట్ చేసుకున్న వారికి క్యాంపస్లో సీట్ వస్తే మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్లోకి డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే గైస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. సో దీంట్లో 100 సీట్స్ అయితే ఉన్నాయి. సో కోర్స్ ఫీజ్ 13,500 రూపీస్ అండ్ అడిషనల్గా 3,000. సో అంటే పర్ అకాడమిక్ ఇయర్కు 16,500 రూపీస్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చిన వారు రీయింబర్స్మెంట్కి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే పే చేయాలి. సో రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అయితే రీయింబర్స్మెంట్ వస్తాయి. అండ్ ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి ఖమ్మంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ అండ్ వరంగల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్. సో ప్రైవేట్ కాలేజెస్లో మీరు ఫీజుని కంపేర్ చేసినట్టయితే ఫీజు అనేది హైగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాకతీయ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్. మీరు ఏ కాలేజ్ని చూసినా ఏ డిస్టిక్లో చూసినా మోర్ దెన్ 20,000 ప్లస్సే ఈ యొక్క బీఎడ్ కోర్స్ ఫీజు అయితే ఉంటుంది గైస్. కంపేర్ విత్ పీజీ కోర్స్ ఫీజుతో కంపేర్ చేస్తే బీఎడ్ కోర్సుకి ఫీజు అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాకతీయ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజెస్ అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ని సో ఆ కాలేజ్లో ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా కాకతీయ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ లిస్ట్. అండ్ గైస్ సో నా సజెషన్ వచ్చేసి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాంపస్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఒకవేళ ర్యాంక్ హైగా వస్తే సో ఈ ప్రైవేట్ కాలేజ్కి ఇవ్వండి. అదర్వైజ్ ఫస్ట్ అయితే ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్కి అయితే ఇవ్వకండి. నెక్స్ట్ గైస్ ఎంజీ యూనివర్సిటీ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే సో ఎంజీ యూనివర్సిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే టోటల్గా 100 సీట్స్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క ఎంజీ యూనివర్సిటీలో ఎవరికైతే సీట్ వస్తుందో జస్ట్ 2,890 రూపీస్ పర్ అకాడమిక్ ఇయర్కు మీరు చెల్లిస్తే సరిపోతుంది. సో అడిషనల్గా ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీరు నల్గొండ రీజియన్కి చెందినవారైనా ఒకవేళ మీరు నల్గొండ వరకు వెళ్ళగలిగే సిచ్యువేషన్లో ఉన్నా సో ఇలాంటి కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎవరైతే నాన్ ఎలిజిబుల్ రీయింబర్స్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. సో ఇది నల్గొండ కింద ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్లోనైతే ఫీజు తక్కువగా ఉంది. సో మిగతా నల్గొండలో అన్ని కాలేజెస్లో ఫీజు అనేది హైగా ఉంది. భువనగిరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కంపేర్ చేస్తే 16,500 పర్ అకాడమిక్ ఇయర్కి అండ్ అడిషనల్గా 3,000. సో టోటల్గా 19,600 అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా కాలేజెస్ అన్నింటిలో నల్గొండ రీజియన్లో కంపేర్ చేసినప్పటికీ అంటే మనం మహాత్మా గాంధీ రీజియన్లో కంపేర్ చేస్తే అన్ని కాలేజెస్లో ఫీజు అనేది 20,000 ప్లస్సే ఉంది గైస్. సో ఈ కాలేజెస్ కూడా ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన
వచ్చిన తర్వాత ఇవ్వడం బెస్ట్. నెక్స్ట్ పాలమూరు యూనివర్సిటీ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే గౌట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో టోటల్గా ఫీజు వచ్చేసి అరౌండ్ 2900 రూపీస్ అయితే ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కాలేజ్కి ఇవ్వడం అయితే బెటర్. అండ్ గైస్ ఇది మహబూబ్ నగర్కు సంబంధించిన పాలమూరు యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ లిస్ట్. సో మీరు అఫిలియేటెడ్ కాలేజెస్లో కంపేర్ చేస్తే గైస్ ఏ అఫిలియేటెడ్ కాలేజెస్లో చూసినా నియర్లీ 20,000 అండ్ 30,000 అయితే కంపల్సరీగా ఉంది. సో పాలమూరు యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో బీఎడ్ కోర్స్ అయితే ఎక్కడ చూపించట్లేదు. అండ్ అదేవిధంగా ఎంజీ యూనివర్సిటీ బీఎడ్ కోర్స్ అయితే మెయిన్ క్యాంపస్లో ఎక్కడైతే చూపించట్లేదు. అయితే గైస్ ఇక్కడ మీరు పి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజ్లో చూస్తే సో కోర్స్ ఫీజ్ టోటల్గా 16,500 రూపీస్ అయితే ఉంది. సో ఇది పర్ అకాడమిక్ ఇయర్కి. మిగతా అన్ని కాలేజెస్లో 20,000 అండ్ 25,000 కోర్స్ ఫీజ్గానే ఉంది. సో ఇవన్నీ కూడా పాలమూరు యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ లిస్ట్. సో మీకు నచ్చితే మీకు దగ్గరలో ఉంటే ఈ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. కానీ నా సజెషన్ వచ్చేసి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ కాలేజ్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో నెక్స్ట్ గైస్ శాతవాహన యూనివర్సిటీ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే సో శాతవాహన యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ లిస్ట్ మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా శాతవాహన యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ లిస్ట్. సో శాతవాహన యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలో 20,000 ప్లస్ 30,000 ప్లస్ ఫీజ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి గైస్. సో శాతవాహన యూనివర్సిటీ కింద ఉన్నటువంటి ఏ కాలేజ్లో కూడా ఫీజు అనేది 20,000 బిలో అయితే లేదు. అండ్ గైస్ శాతవాహన యూనివర్సిటీ కింద సో యూనివర్సిటీకి సంబంధించినటువంటి మెయిన్ క్యాంపస్ కానీ అండ్ గవర్నమెంట్ కాలేజ్ కానీ లేదు. సో ఓన్లీ అఫిలియేటెడ్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి శాతవాహన యూనివర్సిటీకి. కాబట్టి సో ఇలాంటి యూనివర్సిటీస్ అండ్ ఇలాంటి కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇస్తే మీరు అడిషనల్గా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే గవర్నమెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయో సో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం బెటర్. అండ్ నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే గైస్ సో తెలంగాణ యూనివర్సిటీ కింద మొత్తం తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనైతే బీఎడ్ కోర్స్ అయితే ఉంది. సో ఈ కోర్స్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సారంగపూర్. సో సారంగపూర్ అనేది తెలంగాణ యూనివర్సిటీ నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనైతే ఉంటుంది. సో అక్కడ బీఎడ్ కాలేజ్ అంటే ఒక ఎడ్యుకేషన్ కాలేజ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఈ యొక్క బీఎడ్ కాలేజ్లో టోటల్గా 100 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాలేజ్లో సీట్ వచ్చిన వారికి కోర్స్ ఫీజు వచ్చేసి 16,500 రూపీస్ పర్ సెమిస్టర్ పర్ అకాడమిక్ ఇయర్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్. అండ్ నెక్స్ట్ మీరు చూడొచ్చు తెలంగాణ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలో నియర్లీ 20,000 ఫీజు అయితే ఉంది. అయితే గైస్ నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి బిచ్కుందలో ఉన్నటువంటి శ్రీ సద్గురు బండయప్ప స్వామి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మట్టుకు 16,500 అంటే సేమ్ యూనివర్సిటీ కాలేజ్లో ఎంత ఫీజు ఉందో అంత ఫీజు మాత్రమే ఈ కాలేజ్లో ఉంది. సో ఇవన్నీ కూడా కో ఎడ్యుకేషన్ కాలేజెస్. సో ఇవన్నీ కూడా తెలంగాణ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజెస్. అండ్ గైస్ బాన్స్వాడలో ఒక కాలేజ్లో అయితే 21,000 పర్ అకాడమిక్ ఇయర్కి ఇంకొక ఫీజు అయితే ఉంది. సో గైస్ కాకతీయ యూనివర్సిటీ కింద మరొక మంచి కాలేజ్ అయితే ఉంది. సో ఫీజు తక్కువగా ఉన్నటువంటి కాలేజ్. సో అదేంటి అంటే కాకతీయ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి గౌట్ కాలేజ్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ డాక్టర్ ఎంఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరంగల్ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజ్లో 23,000 ఫీజు అయితే ఉంది. సో ఇలా ఫీజు హైగా ఉన్నటువంటి కాలేజెస్కి లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో ఇవన్నీ గైస్ టోటల్గా బీఎడ్ కాలేజెస్ లిస్ట్. వన్స్ మళ్ళీ ఒకసారి మీరు వీడియోని స్లో మోషన్లో పెట్టుకొని సో కంప్లీట్ కాలేజ్ లిస్ట్ని అయితే చూడొచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక ఒక 250గా సో ఒకవేళ ఈ వీడియో కనుక ఒక 500 లైక్స్ క్రాస్ అయినట్టయితే మీకు ఈ ఒక కాలేజ్ లిస్ట్ కంప్లీట్గా పీడిఎఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో గైస్ అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో గైస్ ఈ యొక్క కంప్లీట్ కాలేజ్ లిస్ట్ని మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లోనైతే పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కంప్లీట్ కాలేజ్ లిస్ట్లో ఏ కోర్స్కి ఎంత ఫీజు ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకు ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇది బీఎడ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా బీఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే యూ కెన్ పోస్ట్ ఇన్ కామెంట్ సెక్షన్. మీ యొక్క కామెంట్స్ని బట్టి నేను వీడియోస్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.